Audio Jungle. ఇవాళ మన వీడియోలో పెరటాసి మాసం అంటే ఏంటి, తిరుమల శనివారాల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము. వీడియో చూసే ముందర వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శనివారాలు వస్తుంది అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది తిరుమలలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం పెరటాసి మాసం యొక్క విశిష్టతను అయితే తెలుసుకుందాము. తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసం ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. అక్టోబర్ 17 వరకు కొనసాగే పెరటాసి మాసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు శ్రేష్టమైన మాసం. ఈ పెరటాసి మాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాము. 12 మాసాలను కలిపి ఒక సంవత్సరం అంటారు. మాసాల పేర్లు తమిళంలో, తెలుగులో వేరువేరుగా ఉంటాయి. తెలుగు మాసాలు చంద్రమానం ప్రకారం ఉంటే తమిళ మాసాలు సౌరమానం ప్రకారం లెక్క కడతారట. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు పేరు ఉంటుంది. ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం 6వ నెలకు పెరటాసి అని వ్యవహరిస్తారు. దీనినే పురటాసి లేదా పెరుమాల్ అని కూడా అంటారు. పెరటాసి ఎందుకింత ప్రత్యేకం అంటే, శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే ఈ పెరటాసి మాసం. తిరు అంటే శ్రీ అని అర్థం, తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అని అంటారు. అలాగా శ్రీనివాసుని తిరునక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునే స్వామి 7 కొండలపై వెడిసాడని భక్తుల విశ్వాసం. పెరటాసి మాసంలో వెంకన్నను ఇలా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయట. పెరటాసి మాసంలో శనివారాలకి చాలా ప్రత్యేకం. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి చాలా ప్రీతికరమైనవే. ప్రత్యేకించి 3వ శనివారం మరీ ముఖ్యమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు. అన్ని శనివారాలు చేయలేని వారు 3వ శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసునికి పిండి దీపాన్ని సమర్పించి పూజిస్తారు. ఇది పెరటాసి మాసం యొక్క విశిష్టత. అందరికీ ఆ వెంకటేశ్వరుని యొక్క కృప ఉండాలని కోరుకుంటూ మీ మాధురి ప్రసాద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.